హాయ్ అండి, నేనైతే రవి. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన సౌత్ ఇండియా రోడ్ ట్రిప్లో ఈరోజు డే 5 అండి. ఈరోజు మనము ఇక్కడ నుంచి చెన్నై అయితే వెళ్ళిపోతున్నాం. మనం మీకు అందరికీ గత వీడియోలో తెలిసే ఉంటుంది. మనం చిలకలూరుపేట అనే ఊరు నుంచి కూడా మనకి నెల్లూరులో అయితే స్టే చేద్దామని నిన్నైతే వచ్చాం. కాకపోతే నెల్లూరు కాస్త గూడూరుగా కొంచెం ప్లాన్ అయితే ఎక్స్టెండ్ చేశాను. అయితే గూడూరులో ఆల్మోస్ట్ ఉండిపోవాలి. కాకుంటే కొంచెం ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఒక బ్రో అయితే లిఫ్ట్ చేయడం వల్ల మనం ఇక్కడ సూలూరుపేట అనే ఒక ఊర్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడే వచ్చి ఇంకా ఈ రైల్వే స్టేషన్ లోనే ఇక్కడే అయితే నేను నిన్న నైట్ అనేది పడుకున్నా అండి. పడుకొని ఇప్పుడు పొద్దున్నే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే చెన్నై అయితే బయలుదేరిపోదామండి. చెన్నై ఎక్కడి నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్లు ఉందండి. 80 కిలోమీటర్లు అంటే మనకి మినిమం 3 గంటలు పట్టేలా ఉంది. మనము ఇంకా ఇక్కడ లేట్ అనేది చేయకుండా కాస్త ఇక్కడ ఏదైనా టిఫిన్ చేసి ఇక్కడ నుంచి మనం చెన్నై అయితే బయలుదేరిపోదామండి. చాలా థ్యాంక్స్. ఇప్పుడు ప్రెజెంట్ మనం తడ అనే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఈ ఊరికి అయితే వస్తాం. మనం చెప్పాం కదా తడ అనేది లాస్ట్ విలేజ్, ఇది దాటాక తమిళనాడు అని. అది రాంగ్ అండి. ఎందుకంటే తడక్ కంటే ఇంకా 15 కిలోమీటర్స్ ఫ్రంట్కి పోతే అది బోర్డర్ అంట. అంటే నేను చెప్పాను కదా ఇచ్చాపురం ఎలాగో చుట్టుపక్కల 20 ఊర్లకి కూడా టౌన్ ఎలాగో అలాగా ఇది తడ అనేది లాస్ట్ అండి. ఇక్కడ చుట్టుపక్కల 20-30 ఊర్లకు కూడా ఇదే టౌన్ అన్నట్టు. ఇది డేటాగా చిన్న చిన్న విలేజ్ అంటే ఆఫీషియల్ గా అంటే ఒక ఊరు ఉందండి. అది ఏదో పేరు చెప్పారు, నాకు మర్చిపోయాను. అక్కడికి వెళ్తే అది బార్డర్ అంట. ఇక్కడ నుంచి అది 15 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఎక్కడ నుంచి వేరే వాళ్ళకి ఎవరినైనా లిఫ్ట్ అడుగుని బయలుదేరిపోదాం. థ్యాంక్స్ అని ఎక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చిన మీరు థ్యాంక్స్. ఎక్కడ నుంచి వెళ్ళిపోతావా? నువ్వే కంపెనీ పని చేస్తాను. నేను సిద్ధార్థ లాజిస్ట్. సరే సరే, థ్యాంక్స్ అండి. పర్లేదండి. ఇక్కడ వరకు అయితే మన బ్రో అయితే ఇక్కడ వరకు లిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి చెన్నైకి అయితే బయలుదేరిపోదాం. మీకు ఈ శ్రీ సిటీ అని ఇక్కడ ఉంటది. ఈ లోపలికి శ్రీ సిటీ, ఈ లోపలికి ఇలా పోతే శ్రీ సిటీ అనమాట. దాదాపుగా కొన్ని 100 ఎకరాల్లో ఉంటది. ఇప్పుడైతే మనం తమిళనాడులోనికి ఎంట్రీ అయితే అయిపోయామండి. ఇది తమిళనాడులోని ఏ ఊరు చెప్పారంటే ఆరంబాక అంట. ఆ ఊర్లోనైతే ఉన్నాం. ఇక్కడ నుంచి చెన్నై ఎన్ని కిలోమీటర్లు ఉందో గూగుల్ మ్యాప్స్ లో చూసి ఇంకా అక్కడికైతే బయలుదేరిపోదాం. ఈ చెన్నై ఎంట్రీ అవగానే ఏంటంటే మొత్తం బోట్స్ ఉంటాయి కదా, మొత్తం అన్ని చెన్నై భాషలోనే ఉన్నాయి. ఏం అర్థం అయితే లేదు. చూద్దాం. ఇది ఈరోజు మార్కెట్ అనుకుంటా. మొత్తం అని రెడీ చేసుకున్నారు. ఇక్కడ నుంచి చెన్నై 60 కిలోమీటర్లు అండి. అంటే మనం ఇప్పుడు 20 కిలోమీటర్లు అయితే లోపలికి వచ్చామన్నమాట. ఈ ఊరి పేరు ఆరంబక్కం అంట. అక్కడే పోలీస్ స్టేషన్లో రాసింటే చూసాను. అందరూ వింతగా చూస్తున్నారు. కొంచెం భయం వేసింది, ఎవరు తీసుకెళ్ళి కిడ్నీలు కానీ దుబ్బేడు కదా. ఇప్పుడే గూగుల్ ట్రాన్స్లేట్ చేశాను. అన్న లిఫ్ట్ ఇస్తారా అనడానికి ఈయనకు లిఫ్ట్ తరువీరు కళ అంట అనాలంట. చూద్దాం ఎవరైనా ఆపుతారో లేదో. ఏదో ప్లేస్ వరకు అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోదామా బ్రో అన్నాడు. అంటే స్ట్రైట్ గిల్లు అని అంటాం. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోదాం. లిఫ్ట్ ఇచ్చాడు. కూర్చోగలనా? తెలుగేనా? ఎక్కడ వరకు? నేను చెన్నై వరకు రావచ్చా? నేను కూర్చోండి. పర్లేదు. సరే నే పదం. మనోడు ఏంటంటే నాకు అక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చి ఇంకా అక్కడ నుంచి ఏ ప్లేసులకి వెళ్ళాలో కొంచెం చెప్పాడు అనమాట. చెప్పి ఎక్కడికి వెళ్ళు బాగుంటాయి ఈ ప్లేస్లని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. తిరుమల బీచ్ బాగానే ఉంటుంది కానీ అడుగు ఇంకేదైనా ప్లేసెస్ కలమంటారా అని. అండి, ఇప్పుడైతే నేను చెన్నై రైల్వే స్టేషన్లోనైతే ఉన్నానండి. ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి ఇప్పుడు అన్నీ మాట్లాడుకుందాం.
మనకైతే ఇప్పుడు మనకి ఒక బ్రో అయితే మీకు తెలిసే ఉంటది. మనకి అదే తడ దాటినాక అక్కడ నుంచి లిఫ్ట్ ఇచ్చి మనకి చెన్నై వరకు తెచ్చాడు కదా. ఆ బ్రో అయితే మనకి ఇక్కడ వరకు తెచ్చాడు. అయితే ఆ బ్రోకి థ్యాంక్స్ చెప్దామని మనకి చెన్నై వరకు తేలేదు, పూర్తి లోపల వరకు చెన్నైకి 14 కిలోమీటర్లు బయట అయితే ఆపి మనకి అక్కడ వరకు అయితే లిఫ్ట్ ఇచ్చాడండి. అయితే అక్కడ మనకి లిఫ్ట్ ఇచ్చాడు కదని మనం మైక్ ఆన్ చేసి థ్యాంక్స్ అనేది చెప్తా అని ట్రై చేస్తే మన మైక్లో ఛార్జింగ్ అనేది అయిపోయినదండి. అది నేను చూసుకోలేదు. ఇంకా నేను మనం బయలుదేరేటప్పుడే నేను మెయిన్లీ మన మొబైల్కి ఇంకా మన మైక్కి నేను ఛార్జింగ్ పెడతాను. ఈరోజు కూడా పెట్టాను, మీకు ఆ షార్ట్ ఇప్పుడు చూపిస్తాను ఆ క్లిప్. కానీ ఇది ఫుల్ అవ్వలేదు అనుకుంటా. అయితే అక్కడ వరకు తెచ్చి నేను చూస్తే మైక్ అనేది పని చేయకపోవడం వల్ల మరి అతనికి థ్యాంక్స్ అక్కడ వీడియో షూట్ చేయలేదు. ఆ బ్రో అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే అండి, అక్కడ నుంచి కాస్త ముందుకైతే వచ్చానండి. కాస్త ముందుకైతే వచ్చి అక్కడ ఒక తాతగారు అయితే పెద్ద ఆయన లిఫ్ట్ అనేది ఇస్తే అక్కడ నుంచి కాస్త ముందుకైతే వచ్చాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి నాకు టైం చూస్తే అరౌండ్ 9 అవుతుంది. ఇంకా 9 అవ్వలేదు, 8:57 58 అయింది అక్కడికి వచ్చి టైం చూస్తే. అప్పటికే నేను వస్తాను, చెన్నై లోపలికి రాలేదు, ఇంకా అవుట్ కట్స్లో ఉన్నాను. 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి. అయితే అక్కడ నుంచి చూస్తే అక్కడ నుంచి మనకి 9 అయింది అనుకోండి, అప్పటి నుంచి అరౌండ్ 11 అయ్యే వరకు అంటే 2 అవర్స్. 2 అవర్స్ కూడా మనకి ఎవరు లిఫ్ట్ అనేది ఇవ్వలేదండి. నేను అక్కడ నీకు చూపిస్తాను, ఆ సర్కిల్ ఏమంటారో తెలియదు కానీ ఆ సర్కిల్కి దగ్గరనే నేను 2 అవర్స్ అవుద్ది అలా నిల్చొని లిఫ్ట్ అడిగితే ఎవరు ఇవ్వకపోతే కొంత ఆటో వాళ్ళు కూడా వచ్చి ఇలా వస్తారంటే లేదా అని నేను చెప్తే కొంత తెలుగు వాళ్ళు కొందరు ఆటో వాళ్ళు వచ్చి చెప్పారు, అదో వైజాగ్ హైదరాబాద్ కాదు మీకు లిఫ్ట్ ఇచ్చేయడానికి, ఇది చెన్నై, ఇక్కడ ఎవరు తమ్ముడు నువ్వు ఆటోలోనే పోవాలి అని చెప్పారు. ఆటోలోనే పోవాలా? అప్పటికే నేను 2 అవర్స్ ఈ బ్యాగ్ మోసి నాకు ఈ బ్యాగ్ అనేది ఇంకా మరి పనిచేయలేదండి. ఎందుకంటే మనోడు లిఫ్ట్ ఇచ్చాడు కదా, అతనిది ఎంటీ బండి అండి. ఎంటీ బండిలో అతను ఒక బ్యాక్ ప్యాక్ వెనక వేసుకున్నాడు. అయితే అతను వేసుకుంటూ మనకి లిఫ్ట్ ఇస్తే మనకు ఉన్నది ఆ ఎంటీ సీట్ ఉన్నదే ఇంత ఉంటుందండి. దాంట్లోన మనకి ఇచ్చింది లిఫ్ట్ ఇంకా ఇంత అండి. ఇంతకీ దాంట్లో నేను నాకు కూర్చోడానికి సరిగ్గా అవ్వలేదు. దాంట్లోన నేను కూర్చొని 54 కిలోమీటర్స్ అయితే వచ్చాను. అప్పుడు ఈ బ్యాగ్ వెయిట్ అంత మొత్తం దీని మీద నా భుజాల మీద పడి ఇంకా భుజాలు అనేవి పెయిన్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 అవర్స్ అలానే బ్యాగ్ కింద పెట్టకుండా వెయిట్ చేసి నాకు ఇంకా చిరాకు వచ్చింది. దాంతో ఇంకా మరి వెయిట్ చేయలేనని నేను వెయిట్ చేశానంటే ఇంకా ఏదో ఒక ఆటో ఎక్కేసి వెళ్ళిపోదాంలే అనేసి ఆటోకి అడిగితే ఆడు 14 కిలోమీటర్లు కూడా లేదు, ఆడు 350 రూపాయలు అడిగాడు. 350 రూపాయలు అడిగితే ఇంకా అవ్వదండి నేను వేయలేనని అక్కడ క్యాన్సిల్ చేసి అప్పటికప్పుడే ర్యాపిడో డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి చెన్నై స్టేషన్కి సెంట్రల్ స్టేషన్కి రావడానికి నాకు 100 రూపీస్ పెట్టిందండి. అయితే వచ్చి ఇంకా ఇక్కడే కాస్త దాహంగా ఉంటే ఇక్కడే ఒక డ్రింక్ అయితే తాగి మన మొబైల్లో కూడా ఛార్జింగ్ లేకుంటే ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టేసి ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకా నేను ఇప్పుడు ఒక డిసిజన్ అయితే తీసుకున్నా అండి. ఏంటంటే మనం ఇక ఒక రూల్ అయితే బ్రేక్ చేయబోతున్నాం. ఎందుకంటే మనకి మెయిన్లీ చెన్నైలో ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదండి. దానివల్ల మనం మ్యాక్సిమం 100 కిలోమీటర్లు కూడా 1 డేకి కవర్ చేయలేకపోతున్నాం. అందు గురించి నేను ఇప్పుడు ఒక డిసిజన్ ఏం తీసుకున్నా అంటే అండి, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఓన్లీ మేజర్ సిటీస్ అంటే ఇప్పుడు చెన్నై, తర్వాత పాండిచ్చేరి, మధురై, ఆ తర్వాత రామేశ్వరం, ఆ తర్వాత కన్యాకుమారి, ఇలాంటి ప్లేసులు అన్నీ నేను చూపిస్తా. కానీ నేను బై రోడ్ అంటే వెళ్ళనండి. ఇంకా ఇక్కడ నుంచి నేను ట్రైన్లో కానీ ట్రాన్స్పోర్ట్ ఏదైనా యూజ్ చేసుకుంటా అండి. ఇది మోసుకుంటూ తిరిగే ఓపిక ఇక నాకు లేదండి. అందుకే నేను ఇంకా రూల్ అయితే బ్రేక్ చేసి ఇంకా నేనైతే ట్రైన్లోనూ వెళ్ళి ఇంకా మేజర్ సిటీస్ ఉంటాయి కదా అక్కడ వీలైతే లిఫ్టో లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఏవో యూజ్ చేసి నేను అవన్నీ చూపిస్తానండి. అంతేగాని మరి మనకి లిఫ్ట్ అయితే ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి దాంతోపాటు ఇది అరౌండ్ 30 కేజీలు ఉంటుందండి. నా మోసే ఓపిక లేదు. ఇంకా నా ఈ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ అయితే ఇంకా పెయిన్ అయితే మామూలుగా లేదండి. అందు గురించి నేను ఇంకా
మరి ఇలా బై రోడ్డు లిఫ్ట్ అడుక్కుంటూ కాకుండా నేను మేజర్ సిటీస్కి అయితే ట్రైన్లో వెళ్ళి అక్కడ అనేది నేను కవర్ చేస్తాను అండి. కవర్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే సిటీకి వెళ్ళేటప్పుడు నేను ట్రైనో బస్సు ఏదో యూజ్ చేసుకుంటాను అండి. చాలా పెయిన్ అవ్వడం వల్ల నేను ఈ డిసిజన్ అయితే తీసుకున్నా. ఇది రైట్ రాంగ్ అయితే నాకు తెలియదు, కానీ నేను ఈ డిసిజన్ అయితే మరి తీసుకుంటేసా అండి, అంతే. ఇంకా ఇప్పుడైతే నేను ఏంటంటే ఇప్పుడు మన ఈ బ్యాగ్ ఉంది కదా, ఇక్కడే ఏదో డిజిటల్ లాకర్ అని ఉందంటే 24 hours ఇక్కడ ఒక బ్రో ఉంటే ఆ బ్రో చెప్పాడు. అయితే ఇప్పుడు మన ఈ పెద్ద బ్యాగ్ అనేది ఆ లాకర్లో పెట్టి ఎంత అవుతుంది అంటే తెలియదు, అయినా సరే లాకర్లో పెట్టి ఇక బయటికి వెళ్ళి మొత్తం చెన్నై మొత్తం ఎంతవరకు అవుద్దో అంతవరకు తిరిగి ఇక్కడ నుంచి నైట్ అయితే పాండిచ్చేరి అయితే బయలుదేరిపోదామండి. ఇక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళడానికి నైట్ ఒక ట్రైన్ ఉంది, అది 6:20కి ఉంది. అయితే మనం బిఫోర్ 5 అయ్యేలోపు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇది చెన్నై సెంట్రల్ అండి. ఇక్కడ నుంచి వేరే ట్రైన్ ఉంది చెన్నై, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం పాండిచ్చేరి అయితే బయలుదేరిపోదామండి. పాండిచ్చేరి వెళ్ళి అక్కడ ఏదైతే ఉంటుందో రేపు అదంతా కవర్ చేసి అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన పెద్ద బ్యాగ్ ఉంది కదా, ఆ పెద్ద బ్యాగు లాకర్లో పెట్టేసి ఇంకా మన చిన్న బ్యాగ్ అయితే మనతో తీసుకుంటూ ఏవైనా మేజర్ ప్లేస్ ఉంటే అవే తిరిగి నైట్కి అయితే పాండిచ్చేరి అయితే రీచ్ అయిపోదాం. ఇంకా మన రోడ్ ట్రిప్ అనేది ఎక్కడైతే లిఫ్ట్ మనకి దొరుకుతుంది అనుకుంటానో అక్కడ మ్యాక్సిమం లిఫ్ట్లోనే నేను చేస్తాను అండి. ఈ లిఫ్ట్ దొరకదు అనుకున్నప్పుడు మాత్రమే నేను ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయినా లేదా ట్రైన్ అయినా ఏదైనా యూజ్ చేసుకుంటా. అది కూడా బడ్జెట్లో అండి. ఇప్పుడు నా దగ్గర అంత మనీ కూడా లేదు, అందు గురించి నేను బడ్జెట్లో ఏదైనా చేయాలనుకుంటాను. చూద్దాం, వీలైనంత వరకు వాకే చేద్దాం. కానీ ఇది మనం లాకర్లో పెట్టేస్తాం కదా, అంత ప్రాబ్లం ఉండదులేండి. చూద్దాం, ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది లాకర్లో పెట్టి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఏదైనా ఏవి చూడాలో అవి చూసి బిఫోర్ 5 ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఆ వేరే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనం పాండిచ్చేరి అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు మన బ్యాగ్ ప్యాక్ అయితే లాకర్లో పెట్టేస్తాం. ఇదేదో సిస్టమ్ బాగుందండి, డిజిటల్ లాకర్ అంట. 3 hours-కి 50 రూపీసే, కానీ బాగుంది. ఇంకా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మెరీనా బీచ్ అనుకుంటున్నాను, అక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉందండి. ఏంటంటే ఇక్కడ మొత్తం బస్సుల మీద అన్ని రోడ్ సైడ్లు అన్ని తమిళ్లోనే ఉన్నాయి, ఇంగ్లీష్ కూడా లేవు. మొత్తం ఏది రాసినా కూడా మొత్తం తమిళ్లోనే ఉంటాయి. మన సైడ్ అంటే మాక్సిమం తెలుగు ఇంగ్లీష్ ఉంటది, కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని తమిళ్లోనే ఉంది. ఇందాక చెప్పా కదా అక్కడ ఏదో రాసుందో నాకు తెలియదని, ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నారండి. రాజీవ్ గాంధీ జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంట. ఇక్కడే లిఫ్ట్ కి ఎవరు ఇవ్వట్లేదండి. లిఫ్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్నా కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఇంకా పెద్ద బ్యాగ్ వేసుకొని వస్తే ఇంకా నాకు చావే. ఎక్కడే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం మనకి లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు. చూద్దాం, ఇస్తే ఇచ్చారు, లేదంటే ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మొత్తం బై వాకే కవర్ చేద్దాం ఇటు సైడ్ మొత్తం. ఇంకా ఇదేనండి మెరీనా బీచ్ అంట. ఇంకా మనకి బ్యాక్ సైడ్ చపాక్ స్టేడియం అయితే ఉంది, మీకు చూపిస్తాను ఆగండి. ఇంక దగ్గరికి వెళ్ళట్లేదు, దూరం నుంచే కనబడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. మీకు ఆ లైట్లు కనిపిస్తున్నాయండి, అదే చపాక్ స్టేడియం అండి. ఇక్కడ నుంచి దగ్గరేనండి, అరౌండ్ 500 meters 1 kilometer ఉంది. నాకైతే ఈ మెరీనా బీచ్ అంత అట్రాక్టివ్గా అనిపించలేదండి. దాని గురించి నేను ఇక్కడ ఇంకా టైం వేస్ట్ చేయొద్దని ఇంకా ఇక్కడ నుంచే ఇంకా 10 kilometerలో ఒక కాచిపేడు రాక్ బీచ్ అనే ఒక ప్లేస్ అయితే చూశాను. అది చూస్తే కొంచెం అదేదో కొంచెం బాగునే టైప్ ఉందని నేను డైరెక్ట్గా అక్కడికైతే ర్యాపిడో బుక్ చేసి డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయానండి.
ఈ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉందండి. అక్కడ నుంచి ఏం లేదన్నా ఓ 2 కిలోమీటర్స్ వరకు లోపలికి అయితే ఉంది. అది దేనికంటే అండి, వాళ్ళు లోపలికి వెళ్ళి ఫిషింగ్ చేస్తారు కదా, అప్పుడు ఆ చేపలు అనేవి అదే పోకుండా ఉండడానికి ఐస్ అండి ఆ లోపల లోడ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనకి టైం అనేది అయిపోగానే నేను ఇంకా అర్జెంటుగా వచ్చి అక్కడ మన లాకర్లో పెట్టిన బ్యాగ్ అయితే తీసుకొని అక్కడ నుంచి నేను చెన్నై ఎగ్మోర్కి వెళ్ళి అక్కడ నుంచి నేనైతే పాండిచ్చేరి అయితే బయలుదేరిపోయానండి. ఇంకా మన స్టే అనేది ఈరోజు పాండిచ్చేరిలోనే చేశానండి. ఇంకా ఈరోజు వీడియో అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే అంతే చాలు. ఇంకా రేపటి బ్లాగ్లో కలుసుకుందామండి.